జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. మీ కాలక్షేపం కోసమో లేక నా సంపాదన కోసమో కాదు ఈ ఛానల్. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. ఈ ఉద్యమంలో ఇది 3వ వీడియో. ఈ వీడియోలో అసలు రామరాజ్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇది ఒక సిద్ధాంతం కనుక ఈ వీడియోలోని ప్రతి పదము, ప్రతి వాక్యము ముఖ్యమే. ఏది వదలకుండా చివరి వరకు వినండి. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి ఒక్క అంశం మీద వివరంగా ఒక వీడియో చేశాను. వాటిని వరుసగా అప్లోడ్ చేస్తాను. ఇది మీ వీడియో, మీకోసం, మీ పిల్లల కోసం వినండి. మరో ముఖ్య విషయం, ఈ సిద్ధాంతం, ఈ వీడియోలోని అంశాలు ఏ వ్యక్తిని కానీ, వ్యక్తుల సమూహాన్ని కానీ ఉద్దేశించినవి కావు. ఏదైనా పోలిక ఉంటే అది కేవలం కాకతాళీయం మాత్రమే. నేటి సమాజంలో ఎన్నో అవలక్షణాలు, అవినీతి, లంచగొండితనం, అధర్మం, అన్యాయాలు, అక్రమాలు, దురాచారాలు, వ్యభిచారాలు, ఆకలి చావులు, ఆర్తనాదాలు, అరాచకాలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు, దగాలు, మోసాలు, హత్యలు, మానభంగాలు, యుద్ధాలు, మారణహోమాలు, ఇవన్నీ ఎంతో అభివృద్ధిని సాధించి మనిషి బొందితో సశరీరంగా చంద్రమండలానికి వెళ్ళగలుగుతున్న ఈనాడు సైతం కొనసాగుతున్నాయి. వీటికి పరిష్కారమే లేదా? ఉంది. ఒకే ఒక్క పరిష్కారం ఉంది. అదే రామరాజ్యం. రామరాజ్యం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం. ఆ రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. సీతమ్మల్లాంటి మహిళలకే సాధ్యం. రామయ్యలాంటి పురుషులకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. అసలు రామరాజ్యం అంటే ఏమిటి? రామరాజ్యం అంటే హిందూ రాజ్యమా? కాదు. రాముడు పుట్టే నాటికి హిందూ మతం అనే భావనే లేదు. కనుక రామరాజ్యం అంటే హిందూ రాజ్యం అని మాత్రం ఖచ్చితంగా కాదు. రాముడు ఒక మానవతావాది. ఈనాడు భారతదేశం అని పిలువబడుతున్న మన దేశంలో ఒకానొక నాడు జన్మించిన ఒక రాజు, మహావిష్ణువు 10 అవతారాలలో ఒకటిగా తరతరాల భారతీయులు నమ్మి కొలుస్తున్న దైవం శ్రీరాముడు. రామరాజ్యం అంటే ప్రేమరాజ్యం. రామరాజ్యం అంటే శ్రేయోరాజ్యం. రామరాజ్యం అంటే ప్రజారాజ్యం. రామరాజ్యానికి సాటి లేదా పోటీ రాజ్య వ్యవస్థ లేనే లేదు. అందుకే మన జాతిపిత గాంధీ మహాత్ముడు మన దేశంలో రామరాజ్యం రావాలని కోరుకున్నాడు. ఒక్క గాంధీ మహాత్ముడే కాదు, అనాదిగా మన భారతదేశంలో పుట్టి రామాయణం చదివి లేదా రామకథ విని లేదా రామకథ తెలిసి నడుస్తున్న పరిపాలనతో విసిగిపోయిన ప్రతి భారతీయుడు రామరాజ్యం వస్తే బాగుండును అని ఎప్పుడో ఒకప్పుడు అనుకునే ఉంటాడు. ఇప్పటికీ అనుకుంటూనే ఉంటారు. రామరాజ్యం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారు. రామరాజ్యం ఇక రాదు అంటూ నిరాశ నిస్పృహల్లో మునిగిపోయేవారు. శ్రీరాముని అనంతర కాలంలో వర్షాలు పడక కరువు కాటకాలు వచ్చినప్పుడు అన్నమో రామచంద్ర అని ఆర్తనాదాలు చేసేవారట ప్రజలు. ఆకలి దప్పులు లేని రాజ్యం రామరాజ్యం. ఆకలి కోసం ఏ మగవాడు దొంగతనం చేసే అవసరం లేని రాజ్యం రామరాజ్యం. ఆకలి కోసం ఏ ఆడుది వ్యభిచారం చేసే అవసరం రాని రాజ్యం రామరాజ్యం. అధర్మం, అన్యాయం, అక్రమాలు లేని రాజ్యం రామరాజ్యం. మనిషిని మనిషి మోసం చెయ్యని రాజ్యం రామరాజ్యం. అవినీతి లేని రాజ్యం రామరాజ్యం. అశ్లీలత లేని రాజ్యం రామరాజ్యం. అత్యాచారాలు జరగని రాజ్యం రామరాజ్యం. మనిషిని మనిషి దోచుకోని రాజ్యం రామరాజ్యం. మనిషిని మనిషి చంపుకోని రాజ్యం రామరాజ్యం. ఏ తల్లి తన బిడ్డ అకాల మృత్యువు కారణంగా ఏడవకుండా ఉండగలిగే రాజ్యం రామరాజ్యం. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతోనూ సౌభాగ్య భోగ భాగ్యాలతోనూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఎలాంటి భయాలు లేకుండా జీవించగలిగే రాజ్యం రామరాజ్యం. ప్రేమ తప్ప కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలకు తావులేని రాజ్యం రామరాజ్యం. ఒక దేశం మరొక దేశం మీద దండయాత్ర, దురాక్రమణ చేయకుండా ఉండాలి అంటే, దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా ఉండాలి అంటే, యుద్ధాల వల్ల మారణహోమం జరగకుండా ఉండాలి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో
మూడవ ప్రపంచ యుద్ధం, అణుయుద్ధం రాకుండా ఉండాలి అంటే ఒక భారతదేశంలోనే కాదు, ప్రతి దేశంలోనూ రామరాజ్యం స్థాపించబడాలి. మరి అలాంటి రామరాజ్య స్థాపన సాధ్యమేనా? తప్పక సాధ్యమే. రామరాజ్యం రావాలంటే రాముడే మళ్ళీ పుట్టాలా? రావణాసురులందరినీ సంహరించాలా? కాదు. మన దేశంలో 190 మంది పురుషులు శ్రీరామచంద్రులే, మిగతా 10 మందే రావణాసురులు. అయినా వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు, దాదాపు 7 కోట్ల మంది రావణాసురులు. అంతమందిని చంపడం సాధ్యమా? భావ్యమా? మానవత్వమా? ఎంతమాత్రం కాదు. స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురులను శ్రీరాములుగా మార్చాలి. పురుషులందరూ రామయ్యలైతే అదే రామరాజ్యం. ఆ రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం, సీతమ్మ లాంటి మహిళలకే సాధ్యం, రామయ్య లాంటి పురుషులకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. యథా రాజా తథా ప్రజ అనేది ఒకనాటి మాట, యథా ప్రజా తథా రాజా అనేది నేటి మాట. కారణం, నేటి పాలకులు ప్రజల్లో నుంచే వస్తారు కనుక. ఈ సరికొత్త సిద్ధాంతం, ఈ సరికొత్త ఉద్యమం, ఈ సరికొత్త సత్యాగ్రహ సమరం నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే మరోసారి చూడండి, వినండి. అప్పటికీ నచ్చకపోయినా ఏమైనా సందేహాలున్నా కామెంట్స్లో తెలియచేయండి, సమాధానమిస్తాను. ఇప్పటి వరకు ఈ ఉద్యమ వీడియోల సారాంశం: ఒక క్రొత్త సిద్ధాంతం, రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం, మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. స్త్రీలందరూ దేవతలు, రాక్షసులందరూ పురుషులు. ప్రాణాలు పోసేవారు దేవతలు, ప్రాణాలు తీసేవారు రాక్షసులు. చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు. అతడు తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, లేదా కొడుకు కావచ్చు. స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికి ఎక్కువవుతున్నారు. రావణాసురులను శ్రీరాములుగా మార్చడం సీతమ్మ లాంటి మహిళలకే సాధ్యం. ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు, మార్గం మహిళల ఆత్మగౌరవం, లక్ష్యం సకల జన శ్రేయోరాజ్యం, రామరాజ్యం. ఈ ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు. అంతవరకు విడాకుల చట్టాన్ని మర్చిపోయి మన కుటుంబాలను కాపాడుకోవడం. కారణం, వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పుట్టిందే విడాకుల వ్యవస్థ. రెండవ అడుగు నిజమైన మహిళా సాధికారత. మూడవ అడుగు వ్యభిచార దురాచార నిర్మూలన. రామరాజ్యం అంటే వ్యభిచారం లేని రాజ్యం. రామరాజ్యం ఈజ్ వేర్ దెర్ ఈజ్ నో ప్రాస్టిట్యూషన్. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలి అంటే ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రతి దేశంలోనూ రామరాజ్యం స్థాపించబడాలి. పురుషులందరూ రామయ్యలైతే అదే రామరాజ్యం. మీరు కన్ఫ్యూజన్ కాకూడదనే చిన్న వీడియో చేశాను. మళ్ళీ వినండి. నచ్చకుంటే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నచ్చితే ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. పాలు పంచుకోవడానికి మీరేమీ రోడ్లెక్కక్కర్లేదు, ధర్నాలు చేయక్కర్లేదు. వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. లైక్ చేయించండి, షేర్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి. తర్వాతి వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ సిద్ధాంతం గురించి మీ జీవిత భాగస్వామితోనూ మీ బంధుమిత్రులతోనూ చర్చించండి, ఆచరించడానికి ప్రయత్నించండి. ఈ ఉద్యమంలో భాగస్వాములైనట్టే. ఈ వీడియోను మీరు చూసి తరువాతి వీడియో కోసం ఎదురు చూస్తున్నారు అని నాకు తెలియడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ ఉద్యమం విజయం సాధించే వరకు అలా అనుసరిస్తూనే ఉండండి. ఈ ఉద్యమ లక్ష్యం నెరవేరడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఈ తరానికి సాధ్యం కాకపోవచ్చు, మరొక తరం పట్టవచ్చు. అయినా కొనసాగించాలి. రాబోయే తరంలోనైనా రామరాజ్యం రావాలని ఆశించి అడుగు వేద్దాం. మన కోసం కాకపోయినా మన పిల్లలైనా సుఖ సంతోషాలతో, ఆరోగ్య సౌభాగ్యాలతో జీవించగలగాలని ఆశించి అడుగు వేద్దాం. ఈ ఉద్యమానికి బీజం మాత్రమే నేను వేస్తున్నాను. నారు పోసి నీరు పోసి పెంచవలసింది, పెంచగలిగింది సీతమ్మ లాంటి మహిళలు, రామయ్య లాంటి పురుషులు. ఈ ఉద్యమానికి, ఈ సత్యాగ్రహ సమరానికి నాయకత్వం వహించండి. ఈ ఉద్యమానికి సీతమ్మ లాంటి మహిళలందరూ నాయకురాళ్లే, రామయ్య లాంటి పురుషులందరూ నాయకులే. తరువాతి వీడియోలో ఆ శ్రీరాముడు భారతీయులకు ఎందుకు ఆరాధ్య దేవుడయ్యాడు అనే విషయాన్ని చర్చించుకుందాం. మరో ముఖ్యమైన విషయం, ఈ వీడియో శ్రీరాముని దైవంగా నమ్మే హిందువుల కోసం, శ్రీరాముని దైవంగా నమ్మని హిందువుల కోసం కూడా, మహిళామ తల్లుల శ్రేయోభిలాషులు ఎవరైనా వారందరి కోసం. జై హింద్, జై సీతారాం.